కావలి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను ఒక ప్రత్యేకతగా ఉండే విధంగా ఈ విధంగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, కూటమి ప్రభుత్వం కావలి నియోజకవర్గంలో అధికారులను కూర్చొని నుంచి కూడా మనకి పైలాన్ పథకాన్ని నలుగురు జర్నలిస్టులు చరిత్రలో రాష్ట్ర చరిత్రలో హత్యాత్మక కేసు నమోదు చేసినప్పుడే రాజకీయాలు ఏ దిశలో ప్రయాణిస్తున్న సంగతి మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందువల్ల చెప్తున్నానంటే, మీరు ఈ యొక్క కావలి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మీరు చేసినటువంటి లేదు. దీన్ని టాపిక్ ని డైవర్షన్ చేసే విధంగా ఈ విధంగా వైసీపీ నాయకుల మీద ఈ విధటువంటి ప్రజల్లో కావలి నియోజకవర్గ ప్రజలారా మేధావులారా ఒకసారి ఆలోచించ. కావలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2500 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు. కానీ ఈ యొక్క కూటమి శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి మీరు తెచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది కావలి నియోజకవర్గ ప్రజలారా చరిత్ర ఒక్కసారిగా ఆలోచించండి. ఈరోజు కావలి మాజీ శాసనసభ్యుడు హత్యాయత్నానికి పంపించిందంటే ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు జిల్లాలో, అంటే ఈయన జిల్లాలో శాసనమండలి సభ్యులుగా పోటీ చేశాడు కాబట్టి ఇటువంటి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యాత్మక కేసు ఏందని చెప్పి మాకు అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. పత్రికా విలేకరుల యొక్క వాళ్ళు అదేవిధంగా కొంతమంది ఇసిరేస్తే దాని మీద విచారణ జరిపించండి. కానీ ఈరోజు టాపిక్ డైవర్షన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మీద ఈ విధంగా కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విధంగానే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కావలి నియోజకవర్గం ప్రయత్నిస్తుందని చెప్పి నేను సందర్భంగా ఆరోపిస్తున్నాను. పత్రికా విలేకరులారా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన యొక్క గుణం తెలియాలన్నా, ఆయన యొక్క నైజం తెలియాలన్నా, ఆయన యొక్క చరిత్రలో 2 సార్లు శాసనసభ్యులుగా అంటే దాదాపు 10 సంవత్సరంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, శాసనమండలి సభ్యుడిగా, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినప్పుడు ఇరు పార్టీలు ఆపోజిట్ పార్టీలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇంతవరకు ఇతని మీద ఒక్క ఆరోపణ చేశారని చెప్పి సందర్భం అడుగుతున్నా. ఏమన్నా ఎవరైనా చేశాడా? ఒక్క ఆరోపణ. కేవలం ఇది రాజకీయ కుట్ర, రాజకీయ కల్పితం. కావలి నియోజకవర్గ ప్రజలారా, 2,40,000 ఓటర్లారా మీరంతా గమనించండి. మనని తప్పుదో పట్టించే దానికోసం ఈ యొక్క కూటమి యొక్క నాయకత్వం ఈ రోజు కావలి నియోజకవర్గం పనిచేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఈరోజు తప్పైందని చెప్పి పడుతున్నాను. దాదాపు 7,000 గృహాలు ఈరోజు కావలి నియోజకవర్గ అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, అది ఒక చరిత్ర. కావలి నియోజకవర్గ అర్బన్ హెల్త్ సెంటర్ పుల్లారెడ్డి నగర్, ఎంగళరావు నగర్, వైకుంఠపురం. అదేవిధంగా మన యొక్క ఏరియా హాస్పిటల్ కూడా ఈ విధంగా డెవలప్మెంట్ చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే నన్ను చేయగుర్తుండగా ఈ సందర్భంగా ఆఫ్ చేస్తున్నా మళ్ళీ మాట్లాడుతున్నాను. నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.